హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక న్యాచురల్ విలేజ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇది సాటర్డే, సండే 2 డేస్ వ్లాగ్ అండి. సాటర్డే రోజు మార్నింగ్ చాలా ఎర్లీగానే నేను రెడీ అయిపోయాను. పిల్లలు లేవక ముందే స్నానం చేసి రెడీ అయిపోయాను. ఎందుకంటే పెద్దన్నయ్య నేను ఆచంటయితే వెళ్తున్నాము ఒక చిన్న పని మీద. సో, అందుకని ఎర్లీగా రెడీ అయిపోయి పెరట్లో ఉన్న పువ్వులవి కోసి ఇంకా సాటర్డే అంటే ఇంట్లో పూజ ఉంటుంది కదండీ! సో, పూజ చేసుకోవడం కోసం పువ్వులవి కోసుకుంటున్నాను. విలేజ్ వ్లాగ్స్‌కి చాలా మంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి. చాలా మంచిగా అందరూ కామెంట్స్ పెడుతూ ఉంటారు. జర్నీ వ్లాగ్‌కి అలాగే నేను ఇంటికొచ్చిన తర్వాత పెట్టిన వ్లాగ్ కింద కూడా చాలా మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు. సో, అత్తమ్మ చాలా చిక్కిపోయారు. శబరి అమ్మమ్మ కూడా చాలా చిక్కిపోయిందండి. సో, అత్తమ్మ ఎందుకు అంత అలా చిక్కిపోయారు ఇట్లా అడిగారనమాట. మే నెలలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండీ! సో, అమ్మమ్మ, అత్తమ్మ ఏంటంటే ఇంకా ఎండలకి తట్టుకోలేకపోయారనమాట. అస్సలు ఆకలి వేసేది కాదంటండి. ఇంకా వాటర్ ఎక్కువగా తాగేసి, ఇంకా నైట్ అవి సరిగ్గా భోజనాలవి చేయలేదనమాట వీళ్ళు. అందుకని చాలా చిక్కిపోయారు. అలాగే అత్తమ్మకి కీళ్ళవాతం కూడా ఉందండి. ఒక 25 ఇయర్స్ నుంచి అత్తమ్మ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. చాలా హాస్పిటల్స్ తిరిగారండి. అసలు అంటే లేవాలి, తిరగాలి అనే సంకల్పంతో అత్తమ్మ లేస్తున్నారు గానీ, అత్తమ్మ ప్లేస్‌లో వేరే ఎవరైనా ఉండుంటే గనక అస్సలు లేవరండి. మంచం మీదే ఉంటారనమాట. అంత నొప్పులుంటాయి అత్తమ్మకి. బట్ మేమొచ్చినప్పుడు ఏంటంటే, మాకు చేసి పెట్టాలి, మన వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వండి పెట్టాలి అని అనుకుంటారండి. ఇదివరకు కొంచెం చాలా ఓపికగానే ఉండేవారు కానీ, ఇప్పుడింకా ఏజ్ అవుతున్న కొద్దీ అత్తమ్మ పాపం చాలా వీక్ అయిపోతున్నారండి. చాలా హాస్పిటల్స్ తిరిగారు. ఆ కీళ్ళవాతానికి చాలా మెడిసిన్స్ యూజ్ చేసేసారండి. హోమియోపతి, ఆయుర్వేదం ఇట్లా ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా యూజ్ చేశారు. బట్ ఇంకా కీళ్ళవాతం అంటే తగ్గేది కాదు కదండీ! ఇంక అట్లా మెడిసిన్స్ వేస్తూనే ఉండాలి. సాహి తెలివి పొయ్యమ్మ పోయి వచ్చింది. పొయ్య ఇగో మూకుడి మూకిడి ఇప్పుడు తర్వాత ఇగో అట్ల పేణం ఇది కొత్త పొంగనాలు వేసుకునేది, ఐరన్ వంట ఐరన్ పాత్రలు. కత్తిపీట, కత్తిపీట, ఇదేమో చపాతీ చేసుకునే స్టాండ్, స్టాండ్, ఇదేమో ఫ్రై ప్యాన్ ఫ్రై పెట్టుకోవడానికి, ఇదేమో గరిటి, ఇది అపక, ఇది అప్పక. అది గొంతు పొంగనాలు కొంత పొంగనాలు ఇలా తీసుకోవడానికి రాదు కదా మరి. ఇదేమో అట్లా చపాతీ మీద చపాతీలు తీసుకోవడానికి. బాగున్నాయా? వెయిట్ ఉన్నాయి కదా మాదిరి. ఉన్నాయి. చాలా వెయిట్ ఉంది. బాక్స్ ఇవ్వగానే బాబా ఎంత వెయిట్ ఉంది అనుకున్నాను. ఇంక ఇక్కడ సాహితమ్మకి ఐరన్ కుకింగ్ సెట్ అయితే బుక్ చేశానండి. ఇది నేను అమెజాన్‌లో బుక్ చేశాను. ఊరు వెళ్ళిన తర్వాత ఆడుకుంటానమ్మా అని అంది. యూపీలో ఉండగానే బుక్ చేశాను. బుక్ చేసి ఒక 10, 15 డేస్ అలా అవుతుంది. ఇవి ఐరన్ కుక్‌వేర్ సెట్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇవి అమెజాన్‌లో మీషోలో కూడా అవైలబుల్ ఉన్నట్టున్నాయి. కాస్ట్ 500 చేంజ్ అట్లా పడిందండి. వీటి లింక్ నేను ఉంటే గనక కింద ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. లేదంటే కమ్యూనిటీలో కూడా లింక్ యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక తీసుకోండి. ఇంకా డైరెక్ట్ వాటిలో మనం కుకింగ్ చేయొచ్చనమాట. మనం కాదులెండి, పిల్లలు కుక్ చేయొచ్చు. పొయ్యి అవి ఇచ్చారు కదండీ! చక్కగా చిన్న చిన్న పుల్ల ముక్కలన్నీ తీసుకొచ్చి చక్కగా ఈ విధంగా డైరెక్ట్ వాళ్ళు కుక్ చేయొచ్చనమాట. ఆల్రెడీ సాహితమ్మ అందులో గుంత పొంగనాలు, దోసలు అవన్నీ వేసిందనమాట. తీసుకొచ్చిన రోజునే చాలా బా వచ్చాయి. నేనింక బయట నుంచి వచ్చాను కదండీ! ఆఫ్టర్‌నూన్ టైంలో కొంతసేపు రెస్ట్ తీసుకున్నాననమాట. వాళ్ళు ఆడుకుంటున్న టైంలో నేను వీడియో తీయలేదు. అది కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు ప్లేట్‌లో పెట్టి తీసుకొచ్చారు. గుంత పొంగనాలు, దోసలు, చిన్ని చిన్ని దోసలు అవి. సో, పిల్లలు ఆడుకోవడానికి మాత్రం ఆ కుక్‌వేర్ సెట్ చాలా బావుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి. ఇంకిక్కడ ఈవినింగ్ టైంలో జంతికలు ప్రిపేర్ చేస్తున్నారండి. మాధురి వచ్చింది గదా! సో, మాధురి ఒక 2 డేస్‌లో వెళ్ళిపోతుంది. అందుకని మాధురి తీసుకువెళ్తుంది అని జంతికలైతే ప్రిపేర్ చేస్తున్నారు. అత్తయ్య గారి ఇంట్లో పిండి వంటలైనా, నాన్ వెజ్ రెసిపీస్ అయినా ఏవైనా సరే కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేస్తారండి. కట్టెల పొయ్యి మీద వంటలు చాలా ఫాస్ట్‌గా తొందరగా అయిపోతాయి. మనం గ్యాసే తొందరగా అయిపోతాయి వంటలని అనుకుంటాం గానీ, సో, గ్యాస్ స్టవ్ మీద కంటే కూడా కట్టెల పొయ్యి మీదే వంటలు చాలా తొందరగా అయిపోతాయి. టేస్ట్ కూడా బావుంటాయి.
లాస్ట్ వీడియోలో కొన్ని కామెంట్స్ వచ్చాయండి. లక్ష్మి ఇక్కడికి రాగానే నీ స్లాంగ్ చేంజ్ అయిపోయిందమ్మా. నువ్వు ఈ గోదావరి యాసలో మాట్లాడుతున్నావు అని అన్నారు. అవునండి. అందరం మాట్లాడుకుంటే ఆటోమేటిక్‌గా స్లాంగ్ వచ్చేస్తుంది గదా! యూపీలో అంటే నేను ఒక్కదాన్నే ఉంటాను. ఒంటరిగా ఉంటాను గాబట్టి ఇంకా అంటే వీడియోస్‌లో మాట్లాడేటప్పుడు నార్మల్‌గా మాట్లాడతాం గానీ అందరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ గోదావరి యాస అనేది వస్తుంది. నాకే కాదండి సాహితీ, సాత్విక్‌కి ఇద్దరికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం ఆ భాష అవి చేంజ్ అవుతాయండి. నాకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఆ స్లాంగ్ అనేది నాకు ఆటోమేటిక్‌గా వస్తుంది. బట్ సాహితీ, సాత్విక్ వాళ్ళు ఒక 5, 6 మంత్స్‌కి ఒకసారి ఇక్కడికి వస్తూ ఉంటారు కదండీ! యూపీలో ఉంటే మాత్రం వాళ్ళిద్దరూ ఎక్కువగా హిందీలోనే మాట్లాడుకుంటారు. ఇంట్లో కూడా హిందీనే మాట్లాడతారండి. తెలుగు ఎక్కువగా మాట్లాడరు. ఇంకెక్కడికొస్తే వీళ్ళందరూది మాటలు వింటారు కదా! కొన్ని కొన్ని ఆ యాసలో మాట్లాడుతూ ఉంటారనమాట. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం పక్కా అంటే మన స్టైలు మాటలవి వస్తూ ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ యూపీ వెళ్ళిన తర్వాత మళ్ళీ హిందీ మాట్లాడుకుంటారు, మర్చిపోతారనమాట. సో, అలా ఉంటుందనమాట. ఇక్కడికొస్తే ఇక్కడ అందరూ ఎలా ఉంటారో అలాగే ఉంటాం. యూపీ వెళ్తే మళ్ళీ అక్కడ అందరూ ఎలా ఉంటారో అలాగే ఉంటామనమాట. ఇంకిక్కడ జంతికలు నేను చేసేస్తున్నాను. మా ఆడపడుచు ఆయిల్‌లో వేస్తుంది. అత్తమ్మేమో ఫ్రై చేస్తున్నారు. ఈ జంతికలు బియ్యపిండి అందులో శనగపిండి మిక్స్ చేశారండి. క్వాంటిటీస్ అవి నేను పెద్దగా చూడలేదు. 2 కలిపి చాలా సింపుల్‌గా అయితే చేసేసారండి. జంతికల టేస్ట్ అయితే చాలా బావున్నాయి. ఇంకిక్కడ మేము జంతికలు చేస్తున్న టైంలో మా అన్నయ్య అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ చల్ల పునుగులు తీసుకొచ్చారు. తింటున్నాం. ఈ చల్ల పునుకులు ఇదివరకు ఉండే టేస్ట్ అయితే అస్సలు లేవండి. ఇదివరకు ఏంటంటే ఇంకా చిన్న చిన్నగా వేసేవారు. చట్నీ కూడా చాలా బావుండేది. ఇప్పుడు ఆ చట్నీ టేస్ట్ గానీ, ఆ చల్ల పునుకుల టేస్ట్ గానీ అంత బాలేదు అని అనిపించింది నాకైతే. అంటే ఒక్కొక్క చోట ఒక్కో రకమైన టేస్ట్ ఉంటాయిలెండి. బట్ ఇప్పుడు ఈ చల్ల పునుకులనే కాదండి. మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ టిఫిన్స్ ఉంటాయి కదా! పెసరట్టు, మినపప్పు, పూరీలు ఇవి కూడా అండి టేస్ట్ అస్సలు బాగోట్లేదనమాట బయట టిఫిన్స్ అవి. ఇదివరకేంటంటే ఆ చట్నీలు అసలు ఎంత బాగుండేవో బయట టిఫిన్స్ చట్నీల కోసమే తినేవాళ్ళం. ఇప్పుడు ఆ చట్నీలే అస్సలు బాగోట్లేదు. కొన్ని చోట్ల బావుంటాయిలెండి. సో, బట్ అప్పటి టేస్ట్ అయితే ఇప్పుడు అంత లేదేమో అని అనిపిస్తుంది నాకైతే. ఇంట్లో చేసుకొని తినడమే బెటరు. ఇంట్లో చేసుకున్నవే చాలా బావుంటాయని అనిపిస్తుంది. సో, అదనమాట. ఇంకిది నెక్స్ట్ డే అండి. అంటే సండే రోజు వ్లాగ్ అనమాట. ఇది సాటర్‌డే, సండే 2 డేస్ వ్లాగ్ అని చెప్పాను గదా! ఇంకా రోజు సాటర్‌డే రోజు నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు. ఇంకిది సండే మార్నింగ్ అండి. మార్నింగ్ లేచిన వెంటనే నేను వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెడుతున్నాను. నేను యూపీలో ఎక్కువగా మిస్ అయ్యేది ఇదే అనమాట. వాకిట్లో కల్లాపు చల్లుకోవడం, ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా నేను యూపీలో చాలా మిస్ అవుతూ ఉంటానండి. ఇంకా అక్కడ ఎవరు ఈ విధంగా మార్నింగే కల్లాపు చల్లి ముగ్గులైతే ఏం పెట్టుకోరండి. ఎవరు కూడా గుమ్మంలో ముగ్గులు పెట్టుకోరనమాట. దీపావళికి మాత్రమే వాకిట్లో అంటే క్లీన్ చేసుకొని రంగుల ముగ్గులైతే వేస్తారండి. సో, అంతే దీపావళి రోజున మాత్రమే వేస్తారు. మిగిలిన టైంలో ఎప్పుడు కూడా గుమ్మంలో ముగ్గు పెట్టుకోరు. నాకైతే ఈ విధంగా మార్నింగే వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా చాలా ఇష్టమండి. ఇంకా యూపీ వెళ్ళిన దగ్గర నుంచి అంటే ఈ 5 ఇయర్స్ దగ్గర నుంచి నేను ఈ ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా చాలా చాలా మిస్ అవుతూ ఉంటాను. ఇంకిక్కడ మార్నింగే మా జామ చెట్టు పైకి ఎన్ని రామచిలుకలొస్తున్నాయో అండి. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను గదా! నాకు వాటిని చూడడం భలే హ్యాపీగా అనిపిస్తుందనమాట. భలే క్యూట్‌గా తింటున్నాయండి ఆ జామ పళ్ళు కూడా. లోపల సీడ్స్ ఉంటాయి గదా! అవి కొరుకుతున్నాయి. పైనుండే ఆ తొక్కంతా గూడా తీసి కింద పడేస్తున్నాయనమాట. ఇంకా మార్నింగ్ టైంలో బయట కూర్చొని వాటిని చూడడం నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. పోనీలే మనం తినకపోయినా అవి చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాయి కదా! అని అనిపిస్తుందనమాట. దోరగా ఉన్న జామకాయలన్నీ గూడా ఈ విధంగా చిలకలు ఒకటే కాదులెండి. ఇంకా చాలా పిట్టలు అవన్నీ అంటే చాలా బర్డ్స్ వచ్చి తింటున్నాయనమాట. అవి మనకెలాగో అందవు. అవైనా తింటున్నాయి కదా! అని ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట. మనకేంటంటే మన పెరట్లో జామ చెట్టుండి, ఆ జామ చెట్టు నిండా జామకాయలున్నాయనుకోండి, అస్సలు తినాలనిపించదు. అదే పక్కింటి వాళ్ళ పెరట్లో జామ చెట్టుండి, ఆ జామ చెట్టు నిండా జామకాయలున్నాయనుకోండి, అవి కోసుకొని తినాలనిపిస్తది. అంతే కదా! మీకు కూడా అలాగే అనిపిస్తదా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి.
ఇంక మేమొచ్చిన ప్రతిసారి మా జామ చెట్టు నిండా జామకాయలు ఉంటాయి. ఇదివరకు ఏంటంటే కొంచెం కిందకు ఉండేవండి. పిల్లలకు కూడా అందే విధంగా ఉండేవి. ఇప్పుడేంటంటే ఆ కొమ్మలవి పైకి వెళ్ళిపోయాయన్నమాట. జామ చెట్టు చాలా పెద్దదయిపోయింది వృక్షంలాగా. ఇంక పైనే ఉంటున్నాయన్నమాట. కిందకి ఏవి అందట్లేదు. ఇంకట్లా పక్షులవి తింటున్నాయి. ఇంకా మార్నింగ్ ఎంత ఉక్కపోత ఉడుకు అండి. జూన్ వచ్చినా సరే ఎండలు మాత్రం ఏమాత్రం తగ్గలేదనమాట. ఇంకా ముందు ఇప్పుడు రోహిణి కార్తీ నెక్స్ట్ డేతో అయిపోతుంది అంటుంది మన శబరి అమ్మమ్మ. ఇంక తర్వాత కొంచెం చల్లబడుతుందమ్మా, ఎండలు ఉంటాయి కానీ ఇంత ఉక్కపోత ఉండదు అని అంటుందనమాట. ఇంక మా పెరట్లో అయితే ప్రస్తుతానికి కూరగాయల మొక్కలు అటువంటివి పెద్దగా ఏమీ లేవండి. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయితే కనుక ఇంకా అన్నీ వేస్తారంట. బెండ విత్తనాలు, చిక్కుడు విత్తనాలు ఇవన్నీ కూడా శబరి అమ్మమ్మ వాళ్ళు దాచి ఉంచారంటండి. ఇంక కొన్ని చినుకులు పడితే కూరగాయలన్నీ కూడా పెట్టుకోవాలి పెరట్లో అని అంటున్నారనమాట అత్తమ్మ. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదండి. పిల్లలు బయట నుంచి కావాలి అన్నారు. పూరి, బజ్జీ ఇవన్నీ కూడా తెప్పించుకున్నారనమాట. ఇంకా యూపీలో మాకు బయట తినడానికి బ్రేక్ఫాస్ట్లు అవి ఏం దొరకవు కదండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా పిల్లలు అడిగినవి తెప్పిస్తూ ఉంటాను. అండ్ నాకు కూడా బయట బ్రేక్ఫాస్ట్లు అవి ఇష్టంగా తినేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో నాకు అవన్నీ కూడా అంత టేస్ట్ ఉండట్లేదు అని అనిపించింది. ఇంట్లో చేసుకున్నవే బెటర్ అనిపిస్తుంది అనమాట. ఇంక ఈరోజు సండే కదండి. సండే లంచ్లోకి పీతలు తీసుకొచ్చారు. అంటే పీతలు తెప్పించారనమాట అత్తమ్మ ఇక్కడ పీతలు క్లీన్ చేస్తున్నారు. సాహితీ, సాత్విక్ ఇద్దరికి పీతల పులుసు అంటే చాలా ఇష్టమండి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అత్తమ్మని లేదంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మా అన్నయ్య వాళ్ళని పీతలు తీసుకురమ్మని అడుగుతారనమాట. పీతల పులుసు మీలో ఎంతమందికి ఇష్టం? కొంతమంది అయితే చాలా ఇష్టంగా తింటారండి. కొంతమందికి అయితే అస్సలు ఇష్టం ఉండదు కదా. బట్ మా ఇంట్లో అందరికీ పీతల పులుసు అంటే చాలా ఇష్టం. మేము వచ్చిన ప్రతిసారి వండించుకుంటాం అనమాట. అలాగే సొర చేప కూడా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి తెప్పించుకుంటాము. అత్తమ్మ ఈ సొరపిట్టు, పీతల పులుసు ఇటువంటి నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ చాలా బాగా వండుతారండి. ఇవి నాకు వండటం రాదు. అంటే మాకు అక్కడ ఇంకా పీతలు ఇటువంటివి అంటే సీ ఫుడ్ ఏం దొరకదు కదా. ఇవి నాకు పెద్దగా వండటం రాదు కానీ అత్తమ్మ, శబరి అమ్మమ్మ వాళ్ళు చాలా బాగా వండుతారండి. అత్తమ్మ, శబరి అమ్మమ్మ వాళ్ళు నాన్ వెజ్ రెసిపీస్ ఏమి వండుతున్నా సరే ఆ మసాలా ఈ విధంగా రోట్లో దంచి కూరలో వేస్తూ ఉంటారండి. సో దీనివల్ల కూడా కూర టేస్ట్ అదిరిపోతుంది. అలాగే నాన్ వెజ్ రెసిపీస్ అత్తమ్మ వాళ్ళు ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వండుతూ ఉంటారు. సో గ్యాస్ స్టవ్ పైన కంటే కూడా కట్టెల పొయ్యి మీద రుచి బాగుంటుంది కదండి. ఇంకా లాస్ట్ వీడియోలో ఒకరు అడిగారనమాట, మన శబరి అమ్మమ్మ వయసు ఎంత లక్ష్మి గారు చెప్పండి అని. అప్పట్లో డేట్ ఆఫ్ బర్త్లు అవి ఏమీ ఉండేవి కాదు కాబట్టి మేము సుమారుగా అని చెప్తూ ఉంటాం అనమాట. అమ్మమ్మకి 86, 87 ఇయర్స్ ఉంటాయి అని అనుకుంటున్నాము. ఇంకా ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అనేది మీరే చెప్పాలి. అమ్మమ్మని అడిగామనుకోండి నీ వయసు ఎంత అని 80 పైనే ఉంటాయి అని చెప్తుందనమాట. మేము 85, 86 అట్లా ఉంటాయి అని అనుకుంటాము. ఈ వయసులో అమ్మమ్మ చేసే పనులు మనం కూడా చేయలేమండి. అంత యాక్టివ్‌గా చేస్తదనమాట ఏ పనైనా సరే. ఇంకిక్కడ అత్తమ్మ కట్టెల పొయ్యి మీద పీతల పులుసు అయితే రెడీ చేస్తున్నారు. నేను లాస్ట్ వీడియోలో థంబ్‌నెయిల్ పొరపాటుగా ఈ వీడియో థంబ్‌నెయిల్ ఆ వీడియోకి పెట్టేశానండి. ఎవరు కూడా అంటే అది 7, 8K వ్యూస్ వచ్చాయి. ఎవరు కూడా లక్ష్మి గారు అత్తమ్మ చేతి పీతల పులుసు అని చెప్పారు. ఇందులో పీతల పులుసు మీరు ప్రిపేర్ చేయలేదు కదండీ అని కూడా ఎవరు అడగలేదండి. ఎవరైనా అడుగుంటే నాకే డౌట్ వచ్చేదనమాట. నేను ఏ థంబ్‌నెయిల్ పెట్టాను అని. థంబ్‌నెయిల్ పొరపాటుగా చేంజ్ అయిపోయిందనమాట దానికి. ఆ తర్వాత నేనే చూసుకుని అయ్యో! ఈ వీడియోకి నేను వేరే థంబ్‌నెయిల్ పెట్టేసాను అని నెక్స్ట్ డే థంబ్‌నెయిల్ చేంజ్ చేశాను. అంటే నేను వచ్చిన దగ్గర నుంచి వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను గదా. ఒక 2, 3 వీడియోస్ ఒకటే రోజు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాననమాట. ఏ వీడియోకి ఏ థంబ్‌నెయిల్ పెట్టాలి అనేది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. సో, ఆ విధంగా పొరపాటున లాస్ట్ వీడియోకి ఈ వీడియో థంబ్‌నెయిల్ అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకిక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అష్టాచమ్మా అండి. మా పిల్లలకి అలవాటైపోయింది ఈ అష్టాచమ్మా ఆడడం ఇవన్నీ గూడా. లాస్ట్ వీడియోలో మీరు యూపీలో కూడా పిల్లల చేత అష్టాచమ్మా ఆడించొచ్చు కదా లక్ష్మి అని అడిగారు. అలవాటవుతుంది అని. అయితే యూపీ వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళకి స్కూల్స్ ఓపెన్ చేశారనుకోండి. ఇంకా స్కూల్‌కి వెళ్ళడం, వచ్చిన తర్వాత హోంవర్క్స్ చేయడం, తర్వాత ట్యూషన్‌కి వెళ్ళడం, ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ కొంతసేపు టీవీ చూడడం, పడుకోవడం. రొటీన్ అలా ఉంటుందండి. పెద్దగా ఆడుకోవడానికి ఏమీ టైం ఉండదు. ఈవినింగ్ టైంలో కొంతసేపు ఒక 1, 1½ అవర్ కింద ఆడుకోవడానికి అయితే పంపిస్తాను పార్క్‌లో ఆడుకోవడానికి. ఇంకా వీళ్ళిద్దరూ ఉంటారు కాబట్టి
ఇంకా అలా అయిపోతుందండి. వాళ్ళతో కూర్చొని ఆడే అంత టైం నాకు కూడా ఒక్కొక్కసారి ఉండదనమాట. ఇక్కడికి వచ్చినప్పుడే ఇటువంటి ఆటలన్నీ ఆడుతూ ఉంటారు. ఇక్కడ అత్తమ్మ రోట్లో దంచారు కదండీ! ఈ మసాలా ఏంటి అత్తమ్మ, పీతల పులుసు నేను కూడా నేర్చుకోవాలి కదా! ఇది ఏ మసాలా అని అడుగుతున్నాననమాట. అందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క వేశారంటండి. ఆ అది యాటిట్యూడ్ రోట్లో ఉండకూడదండి. దంచారనమాట మనం మసాలా. ఓడిపోయినా కూడా అలాగే గెలవాలి అని తాపత్రయం ఆనియన్స్ ఉండాలి. కూడా రోట్లోనే దంచారండి. మిక్సీలో వేసేస్తే చెప్పాను బాగా కదా, అలా మెత్తగా అయిపోతుంది కదా మసాలా, అంటే ఆనియన్స్. అదే మనం రోట్లో దంచామనుకోండి కొంచెం కోర్స్గా గ్రైండ్ అవుతుంది కదా, ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసారండి. ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఈ పీతలు కూడా వేసేసారు. నెక్స్ట్ ఇందులోనే మసాలా పేస్ట్ కూడా వేసేసి కలిపేస్తారనమాట. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులోనే ఉప్పు, కారం అన్నీ వేసేసారు. పసుపు కూడా వేసి కలిపేశారనమాట. ఇంకా అందులో క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు, ఈ మసాలా ఇవన్నీ వేసేసి కలిపేసి చింతపండు పులుసు తగినంత వాటర్ కూడా వేసేసి పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే పీతల పులుసు రెడీ అయిపోతుంది. చాలామంది ఇందులో వంకాయలు వేసుకుంటారండి. గుత్తు వంకాయలు చిన్నగా ఉంటే కనుక గుత్తు వంకాయలు 4 వైపులా కట్ చేసి వేసేస్తారు. లేదంటే చీరికలుగా చేసి అయినా సరే వేసుకుంటారు. వంకాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రస్తుతానికైతే ఇందులో వంకాయ ఏమీ వేయలేదు. సో పీతల పులుసు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా ఆ పీతల పులుసు చూస్తుంటే తినాలనిపిస్తుంది అనమాట. ఎంతైనా ఇటువంటి నాన్ వెజ్ రెసిపీస్ కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడే పిల్లలకి తినిపించేసి ఇంకా నేను అత్తమ్మ కూడా కూర్చుని భోజనం అయితే చేస్తున్నాము. మన శబరి అమ్మమ్మ చిన్న చేపల పులుసు అయితే పెట్టుకుందండి. టేస్ట్ చేయమని ఇచ్చిందనమాట నాకు. అలాగే మా ఆడపడుచు వాళ్ళు కూడా చేపల పులుసే పెట్టుకున్నారంట. ఈ చేపల పేర్లు ఏంటి అనేది నాకు పెద్దగా తెలీదు. పులుసు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నేను చిన్న చిన్న చేపలు పెద్దగా తినను. వాటిలో ముళ్ళులు ఎక్కువ ఉంటాయి కదండి, అందుకని నాకు పెద్దగా ఇష్టం ఉండదనమాట. ఒక్క చేప వేసుకుని తిన్నాను, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. శబరి అమ్మమ్మకి ఇటువంటి చిన్న చిన్న చేపలు, మెత్తళ్ళు ఇటువంటివి అంటే ఇష్టమండి. పీతలు అవి పెద్దగా తినలేదనమాట. అమ్మమ్మకి పళ్ళు అవి లేవు, దంతాలు అవి. సో అందుకని ఈ పీతలు అవి పెద్దగా తినదు. బట్ మెత్తళ్ళు, చిన్న చిన్న చేపలు ఇవి ఎక్కువగా వండుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ మార్నింగ్ టైంలో చక్కగా వచ్చేస్తాయిలేండి చేపలు, మెత్తళ్ళు ఇటువంటివి తీసుకుంటూ ఉంటుంది. లాస్ట్ వీడియోలో 2-3 అడిగారండి, శబరి అమ్మమ్మ సెపరేట్గా ఎందుకు వండుకుంటుంది, మీరు వండి పెట్టరా అని. నేను ఎప్పుడు విలేజ్ వచ్చినా కూడా చెప్తూ ఉంటానండి. ఎవరో ఒకరు అంటే ముందు నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది కానీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటారు కదండి, వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట శబరి అమ్మమ్మ సెపరేట్గా ఎందుకు వండుకుంటుంది అని. అమ్మమ్మ ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో సెపరేట్గానే వండుకుంటుంది. ఎవరు వండి పెట్టినా అమ్మమ్మకి నచ్చదు. అలాగే అమ్మమ్మకి ఒక టైం ఉంటుందన్నమాట. చాలా ఎర్లీగా భోజనం చేసేస్తుందండి. 11:30 మార్నింగ్ టైంలో 11:30, 12 ఆ టైంకి తినేస్తుంది. ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్ 5:30, 6 లోపే డిన్నర్ అయితే అయిపోద్ది అనమాట. సో అందుకని ఆ టైమింగ్స్కి ఆ టైంకి కరెక్ట్గా వండుకుని అమ్మమ్మ వేడివేడిగా తింటుంది. ఎవరు ఇంకా మేము ఎవరు వండి పెట్టినా ఆ టైమింగ్ అయితే సెట్ అవ్వదండి. అమ్మమ్మకి లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా అమ్మమ్మకి అలా వండుకుని తినడం అనేది అలవాటు అయిపోయిందండి. ఎవరు పెట్టినా కూడా అంటే ఎవరు వండినా కూడా పెద్దగా నచ్చదు. తనకిష్టమైన వంటలు తనకిష్టమైనట్టు వండుకుని తింటుంది అనమాట. ఈరోజు కొంచెం గాలి వేస్తుంది చల్లగా. టైం ఎంత అయింది? 5 అయింది. 5కి కొంచెం ఈరోజు కొంచెం చల్లబడింది. రోహిణి కార్తె వెళ్ళిపోయిందా? ఈ రోజుతో రోహిణి కార్తె వెళ్ళిపోయిందా? రేపటి నుంచి చల్లగా ఉంటుందా? వర్షాలు వస్తాయా? అంత అవును, రేపటి నుంచి అంత వేడి ఉండదా? న్యూస్ ఛానల్స్ ఎలాగ కరెక్ట్గా చెప్పట్లేదు. ఎవరన్నా కరెక్ట్గా చెప్తుంది అంటే ఏమో అంటుంది. మృగశిర కార్త. మృగశిర కార్తలో మోహన వేయాలంటారు. ఈ వాటికి ఆకుమళ్ళు అన్నీ అయిపోతాయి. వేస్తారు, నిలబెట్టుకుంటారు కావాలని. రైతులా? ఆకుమళ్ళు వేసేస్తారు. ఇప్పుడు అన్నీ లేటే, బాగా లేటు. అప్పుడే రేపు 8వ తారీఖు. అవును చెప్పారు టీవీలో.
20 రోజులు దీక్షగా ఉంటుంది కాలుపు ఎండ తిని ఆ, మరి మన 7వ తారీఖు దాకా మా రోణి గారితో ఉందా అక్కడి నుంచి చల్లబడుతుంది అన్నాడు. ఫోనుల్లోనేమో ఏకంగా మేఘాలు దూసుకొచ్చేస్తున్నాయి, మేఘాలు దూసుకొచ్చేస్తున్నాయి, ఋతుపవనాలు వచ్చేసినాయి 2 రోజుల్లో అని 10 రోజుల నుంచి చెప్తున్నారు. అన్నాడా ఏమా ఆ, వర్షాలు పడతాయి అని చెప్తున్నారు. వర్షాలా ఆ, ఎప్పుడు మొన్న ఇప్పటి నుంచో చెప్తున్నారులే. నుంచి పడాలి మరి. ఆ నమ్మకంతో ఆ ధైర్యంతో వచ్చేసి ఎగేసుకుంటాను. ఈ మాదిరి వచ్చే కూడా వచ్చామని చెప్పారా, అత్తే చల్లబడిపోయింది వచ్చే అన్నారు. మాధురిని పోరే అది పెట్టి వ్యవసారా ఏం చూస్తావు అమ్మమ్మ ఫోన్లో? అయ్యా అలా ముసలోళ్ళు వంటలు చేసుకుంటారు. ఓ 10,000 ఇవి అటువంటి ఫోన్ కొంటాను నీకు. 10,000 ఇచ్చావు అనుకో అటువంటి ఫోన్ కొంటాను. బ్యాలెన్స్ నేనే ఎంతలే నెల చూసుకుంది కానీ రోజు. ట్రైబల్ కుకింగ్ వీడియోస్ అసలు టీవీ పెడతామే రాదు. నీ రూమ్కి ఏసీ పెట్టిందంటే ఏసీ పెట్టుకు అస్సలు వేసుకోదేమో నీ డబ్బులు కరెంట్ అయిపోద్దని. వదిలే చల్దానం ఉడిదానం అంతా వెళ్ళిపోయింది. అయినా నువ్వు తట్టుకోగలవు కదా. అన్నిటికి వరాయించాను. ఆకులు వేసుకుంది పైన, అదే ఏసీ. శబర్ రూమ్కి మాత్రం ఆకులు వేసుకుంది. మనకి ఏసీలో బతికం అయిపోతుంది. అవును, మీ తరం మంచిది. మీకు ఏసీలు తెలీదు, ఫోనులు తెలీదు, మంచి స్ట్రెస్ తెలియని లైఫ్ మీది. ఫోన్ల వల్ల స్ట్రెస్ మంచిది కాదు. ఫోను ఫోన్ వద్దు, టీవీ వద్దు, టీవీ మానేసినట్టు. వాళ్ళ కొడుకు చచ్చిపోతే సీరియలా? ఏం సీరియల్ అది? ఏదో సీరియల్ అని చూడే, కోళ్ళలో కొడుకు చచ్చిపోతే అంటే ఏదని. ఏం సీరియల్ మామా? ఏం సీరియల్ చూసేదాన్ని? అదే ఎవరు రావట్లేదు. దాని పేరు ఎంత పేరు ఇంచక్కడ పేరట్ట. చంటి క్యారెక్టర్ ఉండేది. హీరోయిన్ అన్ని చేస్తాడు చూడు. ఇంట్లో మగువా అది ఏమైపోయింది ఆ సీరియల్లో? అయిపోయింది అది. అయిపోయిందా? ఏం సీరియల్ ఏం చూడలే కానీ. చిన్నారి పెళ్లి కూతురు చూసేది, చాలా బాగా చూసి. చిన్నారి పెళ్లి కూతురు ఆ సీరియల్ మనం కూడా చూసేవాళ్ళం. మేలే చిన్నారి పెళ్లి కూతురు చూసేవాళ్ళం, గుర్తుందా? చూసేసాం. సీరియల్ అయిపోయినా అయిపోయింది ఎప్పుడో. అయిపోయిందా? తుపాకి ఇచ్చుకుని మా ఊళ్ళకి నడుస్తుంది. గోచెట్టుకుని ఫోన్లు లేవు కదా, మీ అప్పుడు ఫోన్లు లేవు కదా, మరి ఎలా తెలుసుకునేవారు? లెటర్స్ ఎన్ని రోజులకి వెళ్తాయి? ఎవరైనా చనిపోయారు అనుకో. ఇప్పుడంటే టక్ మన ఫోన్లు చేసి చెప్పేస్తున్నాం. అప్పుడు లెటర్లు వేసేవారు. ఆ లెటర్ ఎప్పుడుకో వెళ్ళిది, ఉత్తరాలు. అదే మరి తెలిసేది కాదు. మనిషి వెళ్తాం, మనిషి వెళ్ళి చెప్పొచ్చేవరా? ప్రమాదమైన ఉంటే అర్జెంట్ అయితే మనిషి వెళ్ళిపోరు. ఉత్తరాలే 3 రోజులు అంది ఇది. 3 రోజులకి ఆ ఉత్తరాలు రావటం ఇవన్నీ అప్పుడే బాగుంది. మరి అవును, ఫోన్లు వచ్చాక ఇదంతా ప్రకృతి చాలా కొన్నిటికి చెడ్డ, అవును, కొన్నిటికి మంచి. అంతే. ప్రతి వాళ్ళు ఫోన్ లేకుండా ఆడలేదు. మీ అమ్మ కొత్త. నువ్వు కూడా అన్నావు కదా పెద్దమ్మ. ఫోన్లో మా మామ ఏదో టైంలో ఏదో చూస్తుంది. రాదు. పెద్దమ్మ చూడదుగా. దేశాలు కూడా టీవీ పెడతారు. పెద్దమ్మ వచ్చినాయి అది పెడతాది టీవీ కాదు ఫోన్. మాట్లాడుతుంది కదా. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అమ్మమ్మతో మాకు అట్లా టైంపాస్ అయిపోతూ ఉంటుందండి. మనం ఏమన్నా ఒకటి అడిగామనుకోండి, ఇంకా దాని గురించి ఒక 1 అవర్ అయినా సరే ఆగకుండా చెప్పేస్తుంది. సో అట్లా శబరి అమ్మమ్మతో టైంపాస్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి న్యాచురల్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.